తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ జియాలిస్ట్ అండి. చూడండి, ఈరోజు ఈ పొలంలో సర్వే చేసేటప్పుడు మనకి ఇలాంటి పలుగురాళ్ళు ఎక్కువ కనపడుతున్నాయండి పొలంలో. చూడండి ఇలాంటి రాళ్ళు. సో యాక్చువల్గా ఇవి క్వార్ట్జ్ పెబల్స్ అండి ఇవి. సో దీంట్లో సిలికా కాంటెంట్ ఎక్కువ ఉంటుందండి. ఇలాంటి రాళ్ళు మీ పొలంలో ఎక్కువగా కనపడుతున్నాయంటే జనరల్గా అలాంటి ప్రాంతాలలో బోర్ వేసినప్పుడు బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. కారణం ఏంటంటే ఇలాంటి రాళ్ళు ఉండే చోట వర్షం నీళ్లు లోపలికి ఇన్ఫిల్టర్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఎప్పుడైతే ఇన్ఫిల్టర్ అవుతాయో పర్కులేషన్ కూడా బాగుంటుందండి లోపల. సో ఇంకొకటి అండి, ఇలాంటి రాళ్ళు ఉన్న ఏరియాలో జనరల్గా నీరు అనేది మ్యాక్సిమం 200 లోపలనే పడడానికి అవకాశం ఉంటుందండి. ఎక్కువ డెప్తులలో నీళ్ళు ఉండవు. ఇంకొకటి అండి, హారిజంటల్ బెడ్స్ ఎక్కువ ఉంటాయండి, అంటే దూరం నుంచి నీళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. సో జియాలిస్ట్ అనేవాళ్ళు అక్కడ ఉండే రాక్ నేచర్ని బట్టి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు మాచెల్లలో నర్జీ లైమ్ స్టోన్స్ అండి, అక్కడ పోతే డీపర్ జోన్స్ ఉంటాయి. అట్లనే కడపకి వెళ్తే డోలోమైట్స్ ఉంటాయండి, అక్కడ కూడా డీపర్ జోన్స్ ఉంటాయి. సో రాళ్ళను బట్టి అక్కడ లోతును నిర్ధారిస్తారు కాబట్టి జనరల్గా జియాలిస్ట్ని కలవడం మీకు మంచిదండి. థ్యాంక్ యూ.